హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. హ్యాపీ రక్షాబంధన్ టు ఆల్ ఆఫ్ యూ. ఈరోజు నేను మీకు పానీపూరి ఎలా చేయాలో చూపిస్తానండి. ఫస్ట్ నేను పానీపూరికి బఠానీ ఇలా 1 అవర్ ముందర నానపెట్టేసుకున్నాను అనమాట. సో చూస్తున్నారు కదా, ఈ బఠానీని 1 అవర్ నానపెట్టుకుంటే కొంచెం మెత్తగా మనకి ఉడుకుతాయి. సో ఈ కుక్కర్లో నేను ఆ బఠానీని ఒక పొటాటోని వేసేసుకున్నానండి. సో వీటిని మనం బాయిల్ చేసుకోవాలన్నమాట. సో మరీ మెత్తగా కాకుండా ఒక నార్మల్గా ఒక కొంచెం మన 2 వేల మధ్యన పట్టుకుంటే ఎలా చితికిపోయేలాగా చేసుకుంటే సరిపోతుంది. సో నేను ఇలా కుక్కర్ లిడ్ క్లోజ్ చేసుకొని విజిల్ పెట్టుకొని ఒక 3 విజిల్స్ వచ్చేలాగా దీన్ని కుక్ చేసుకుంటున్నాను. 3 విజిల్స్ సరిపోతాయండి, ఎక్కువ విజిల్స్ ఏం మనకు అవసరం లేదు. సో నెక్స్ట్ పానీకి ఏమేమి కావాలో చూద్దాం. ఒక పచ్చిమిరపకాయ, కొంచెం అల్లం ముక్క, కొంచెం పుదీనా, కొంచెం కొత్తిమీర. సో వీటన్నిటిని మనం బ్లెండర్లో వేసేసుకొని మెత్తగా మిక్సీ పేస్ట్ లాగా చేసేసుకుందాం. సో దీనికి మనం ఎక్కువ ఇంగ్రీడియంట్స్ అవసరం లేదండి. నార్మల్గా బయట అమ్మే వాళ్ళైతే బ్లాక్ సాల్ట్ యూజ్ చేస్తారు, ఇక్కడ మనం అది యూజ్ చేయకుండా హెల్తీగా చేసుకుంటున్నాం. సో ఇక్కడ నేను పాపడ్కి ఇది యూజ్ చేస్తున్నానండి. సో పాపడ్ ఇది మనకి రెడీమేడ్గా దొరుకుతాయి అన్నమాట. ఫ్రైయమ్స్ మనం ఇంట్లో నార్మల్గా అయితే పూరీ చేసుకోవడానికి కష్టపడతాం కదా, అలా కాకుండా ఇలా రెడీమేడ్ది తెచ్చేసుకున్నారంటే మనకి చాలా ఈజీగా అయిపోతుంది అనమాట. ఇవి బాగా పూరీలాగా బాగా చాలా ఉబ్బుతాయి, చాలా టేస్టీగా కూడా ఉంటాయి. సో ఇవి మనకి ఎక్కడైనా దొరుకుతాయి. ఇది 1 kg ప్యాకెట్ 140 రూపీస్ ఉంటుందండి, ఫ్రైయమ్స్ అనమాట. సో మీరు ఇది ఎక్కడైనా తీసుకోవచ్చు. సో మనకి వెనకాల 140 రూపీస్ వేసాడు. సో అట్లానే ఇది ఎలా యూజ్ చేయాలో కూడా మొత్తం మనకి రాశాడనమాట. సో ఇది కనుక మనం తెచ్చుకున్నాం అంటే చాలా సింపుల్గా మనం పూరీ చేసేసుకోవచ్చు అనమాట. నార్మల్ పూరీ అయితే మనకు అంతగా ఉబ్బవు కదా, సో ఇది యూజ్ చేస్తే బాగా ఉంటుంది. అలానే నేను దీంట్లో చాట్ మసాలా మిక్స్ కూడా యాడ్ చేస్తున్నాను అనమాట. సో పానీలో మనం చాట్ మసాలా మిక్స్ చేస్తే మంచి టేస్ట్ వస్తుంది అనమాట. సో అందుకని నేను ఇక్కడ యూజ్ చేస్తున్నా. ఇది నేను పేస్ట్ చేసేసుకున్నానండి, ఇందాక చూపించిన ఇంగ్రీడియంట్స్ అన్నీ. సో దీన్ని నేను కొంచెం వాటర్ వేసేసి ఫిల్టర్ చేసేసుకుంటున్నాను. సో ఇంట్లో పిల్లలు కనుక ఉంటే కొంచెం లెస్ స్పైసీగా వేసుకోండి, లేకపోతే కనుక కొంచెం నార్మల్గా స్పైసీగా చేసుకోండి వాటర్. ఈ వాటర్ హెల్త్కి కూడా చాలా మంచిదండి. సో డైజెషన్ ప్రాబ్లం కానీ ఏదైనా సరే చాలా బాగా ట్రీట్ చేస్తుంది అన్నమాట. సో ఇలా మనం ఫిల్టర్ చేసుకొని మనకు ఒక 2 గ్లాసెస్ వాటర్ పోసేసుకొని అందులో మనం కొంచెం సాల్ట్ యాడ్ చేసుకుందాం టేస్ట్కి. అలానే కొంచెం చాట్ మసాలా కూడా యాడ్ చేసుకుందాం. సో ఈ పానీలో మనం అన్ని న్యాచురల్ ఇంగ్రీడియంట్స్ అండి, కొత్తిమీర, పుదీనా, అల్లం, పచ్చిమిర్చి ఇవే అన్నమాట యూజ్ చేసింది. దీంట్లో మనం కొంచెం చింతపండు రసం కూడా యాడ్ చేసుకోవాలి, నేను చెప్పడం మర్చిపోయాను. కొంచెం చిన్న చింతపండు రసం, 1 టీ స్పూన్ చింతపండు గుజ్జుని యాడ్ చేసుకుంటే సరిపోతుంది. అలానే 1 టీ స్పూన్ సాల్ట్, అలానే 1 టీ స్పూన్ చాట్ మసాలా కూడా యాడ్ చేసుకోండి. చింతపండు వేసుకోవడం వల్ల ఏమవుతుందంటే మంచి టేస్ట్ వస్తుందన్నమాట. చింతపండు ఇష్టం లేని వాళ్ళు నిమ్మకాయన పిండుకోవచ్చు, బట్ చింతపండు అయితే మంచి టేస్ట్ వస్తుంది. సో కొంచెం చాట్ మసాలా నేను యాడ్ చేస్తున్నాను ఇక్కడ. సో మీరు చెక్ చేసుకోండి, మీకు స్పైసీగా కావాలి అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోవచ్చు, లేకపోతే కొంచెం తక్కువైనా యాడ్ చేసుకోవచ్చు. ఇప్పుడు నేను ఒక బాండీ పెట్టేసుకొని ఆయిల్ పోసుకొని హీట్ చేసుకుంటున్నానండి పూరీ వేపుకోవడానికి. సో నేను చూపించాను కదా ఇందాక రెడీమేడ్ పూరీ, అదైతే మనకి ఎప్పుడు కావాలంటే అప్పుడు పిల్లలకి మనం చేసి పెట్టవచ్చు అనమాట, పెద్ద టైం ఏం పట్టదు. సో చూస్తున్నారు కదా ఎంత బాగా పొంగినాయో. సో ఇలా బాగా ఉబ్బెత్తుగా పొంగుతాయి. నార్మల్గా మనం ఇంట్లో చేసుకునేవి ఇంత ఎత్తుగా రావాలన్నా కూడా రావన్నమాట, ఇదైతే మనకి బాగా వస్తుంది. సో టైం కన్జ్యూమింగ్ కూడా చాలా తక్కువ. ఇలా బాగా చాలా ఇంకా మనకి పెద్దవి సైజ్ కావాలన్నా కూడా అవైలబుల్ ఉంటాయండి. సో ఇదైతే మన నోట్లో పెట్టుకోవడానికి కరెక్ట్ ఉంటుందన్నమాట. సో ఇలాంటివి అయితే మీరు తీసుకోండి, చూపించాను కదా ప్యాకెట్ మీకు. సో ఇలా మనం పూరి అన్నీ వేపేసేసుకొని రెడీ చేసేసుకుందాం. సో ఈ లోపల కుక్కర్లో ఉన్న బఠానీ, ఆలు కూడా కుక్ అయిపోయినాయండి. దీన్ని మనం ఇప్పుడు స్మాష్ చేసేసుకుందాం. పొటాటోకి పీల్ చేసేసి స్మాష్ చేసేసుకున్నానండి, అన్నీ మిక్స్ చేసేసా. ఇప్పుడు దాంట్లో కొంచెం సాల్ట్, టర్మరిక్ పౌడరు యాడ్ చేశాను.
అవసరమైతే కొంచెం కారం కూడా యాడ్ చేసుకోండి, స్పైసీగా ఉంటుంది. సో 1/2 టీ స్పూన్ కారం యాడ్ చేసుకుంటే సరిపోతుంది. సో ఇదన్నీ మనం కొంచెం వాటర్ అన్నీ కొంచెం క్వాంటిటీ తగ్గిపోతే బాగుంటుందన్నమాట. మరి ఇప్పుడు కొంచెం లూజ్గా ఉంది కదా, సో కొంచెం వాటర్ క్వాంటిటీ తగ్గేంత వరకు హై ఫ్లేమ్లో పెట్టుకొని కుక్ చేసుకోండి. సో ఇక్కడ నాకు బఠానీ మెత్తగా నేనేం చేసుకోలేదండి, నార్మల్గా చెప్పాను కదా, మనం జస్ట్ ఇలా పట్టుకొని ఇలా ఒత్తితే మెత్తగా ఉంటే సరిపోతుంది అనమాట. మరీ మెత్తగా ఉన్నా కూడా బాగోదు. సో ఇప్పుడైతే నాకు ఇది కూడా రెడీ అయిపోయింది. సో చూసారా, పానీ రెడీ అయిపోయింది, పూరీ రెడీ అయిపోయింది, చాట్ రెడీ అయిపోయింది. విత్ ఆనియన్స్ సన్నగా తరిగి పెట్టేసుకున్నాను. ఇప్పుడు నేను ఈ రక్షాబంధన్ రోజు మా గ్యాంగ్ అందరం కూర్చొని ఈ పానీపూరిని ఎలా తింటున్నామో వాచ్ చేయండి. సో అందరు చాలా చాలా ఇష్టంగా పిల్లలందరూ కూర్చొని తినేస్తున్నారనమాట. సో ఈ లాక్డౌన్ సమయంలో పిల్లలు ఇంట్లోనే ఉంటారు కదా, ఇలాంటి ఐటమ్స్ వాళ్ళు బాగా ఇష్టపడతారు కాబట్టి సో మనం ఇలా ఈజీగా వితిన్ 5 మినిట్స్లో మనం చేసేసుకోవచ్చు. చాలా చాలా ఈజీ అన్నమాట. పూరి కావాలని అందరూ ఒకళ్ళకి ఒకళ్ళు అడుగుతున్నారండి. సో దే ఆర్ వెరీ ఈగర్ టు ఈట్. మీకు కనుక నా పానీపూరి నచ్చినట్లయితే ఖచ్చితంగా లైక్ అండ్ కామెంట్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.